మహబూబాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో జరిగిన సర్పంచుల సన్మాన సభలో డీసీసీ అధ్యక్షుడు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కె విశ్వనాథ్ పాల్గొన్నారు. జైనూరు, సిర్పూర్ యు మండలాల సర్పంచులకు, ఉప సర్పంచులను శాలువాలతో సత్కరించారు. అనంతరం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు, మండలాలు అభివృద్ధి చెందుతాయని సుగుణ తెలిపారు. ప్రజల ఉపాధి హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన విబిజి రామ్జీ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. దీన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజల్లో అట్టడుగు వర్గాల ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడు నీడ అవసరం ఉంది అనేసి గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఇన్ని రోజులు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు ఈ ఉపాధి హామీ పథకం ఎంతో మంది పేదలకు తిండి పెడుతున్నటువంటి పథకాన్ని నీరు కార్చాలనేసి చూస్తుంది బీఆర్ఎస్ మోదీ ప్రభుత్వం. ఎందుకంటే పేద ప్రజల తీరుతో ఎంతో గూడు కడపడిన తిండి దొరికింది. ఈ రోజు దీన్ని పేద పక్షాల ముందు హింస ఉండకూడదు, ఈ దేశంలో సత్యమే నడవాలి అనేసి కోరుకున్నటువంటి గొప్ప మహనీయుడు గాంధీ గారి పేరు తొలగించి బీసీ రామ్ అని పేరు పెట్టాము. ఎంతవరకు సమంజసం అనేసి డిమాండ్ చేస్తున్నాం.